అటువంటి పరిస్థితి భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో కూడా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఇప్పటికే కొన్ని విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకుంది. దాంట్లో నగరంలో ఉన్నటువంటి చాలా వెహికల్స్ని బ్యాటరీ వెహికల్స్గా కన్వర్ట్ చేయాలని దానికి కావలసినటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు సపోర్ట్ సిస్టమ్ కూడా చేయాలని చెప్పి కొన్ని నిర్ణయాలు చేశాం. అందులో భాగంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఈ బ్యాటరీ వెహికల్స్కి మేము ఎగ్జంప్షన్ ఇచ్చాం. సో ఇది మా కమిట్మెంట్కి నిదర్శనం. మాకు రెవెన్యూ తగ్గుతున్నప్పటికి కూడా రెవెన్యూ తగ్గటం కంటే కూడా ఈ నగరంలో జీవిస్తున్న ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యమనేది మేము దృష్టి సారించి దీనిపైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరంలో తిరుగుతున్నటువంటి బస్సులు, ఈ డీజిల్ బస్సులు అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి ఫేజ్డ్ మేనర్గా ట్రాన్స్ఫార్మ్ చేసి బ్యాటరీ బేస్డ్ బస్సులుగా తీసుకొని రావాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. అట్లాగే సరే, ఒక నగరం నిర్మించటం అనంటే కొన్ని దశాబ్దాలుగా వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్న పరిస్థితి మనకు తెలుసు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, ఇప్పుడు ఇంకొక 4వ నగరం హైదరాబాద్కి, ఫ్యూచర్ సిటీ. ఆ ఫ్యూచర్ సిటీ ఈజ్ గోయింగ్ టు బి ఎ డెస్టినేషన్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ, నాట్ ఓన్లీ ది కంట్రీ, ఈవెన్ ఫర్ ది వరల్డ్ ఆల్సో. ద వే ఇట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ అండ్ కాన్సెప్చువలైజ్డ్, వరల్డ్ అంతా దానికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఆ చూసే క్రమంలో మనం నిర్మించే నగరం డెఫినెట్గా భవిష్యత్తులో ఒక ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి నగరంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దాలని ఆ కోర్ ఏరియాలో మొత్తం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతూ ఉన్నారు. సో ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వం కూడా మీరు చెప్పినటువంటి అంశాలు సీరియస్గా తీసుకుంటుందని చెప్పడం కోసమే నేను మీ దృష్టికి తీసుకొస్తాను. భవిష్యత్తులో కూడా ఉదాహరణకి మూసీ రిజర్వేషన్ కానీ, దాట్స్ గోయింగ్ టు బి మైల్ స్టోన్ ఈవెన్ ఫర్ ది హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్. కొన్ని దశాబ్దాలుగా మూసీ రివర్ అబ్యూజ్ చేయబడి విపరీతమైన పొల్యూషన్తో మారి జీవన పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దాన్నే ఒక ఆ పారుతున్న నది మనకు పెద్ద వరంగా మార్చుకొని దాన్ని క్లీన్ చేసుకొని ఆ పరిసర ప్రాంతాలను తిరిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో పారే నదిగా మార్చుకొని దాని చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటే హైదరాబాద్ నగరం అనేది ఒక అద్భుతమైన నగరంగా భవిష్యత్తులో కనిపిస్తుంది. కాబట్టి ఎంత ఖర్చు అయినా సరే ఈ మూసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ముందుకు పోతుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. అట్లాగే హైదరాబాద్ నగరం ఒకటే కాకుండా భవిష్యత్తులో కూడా మేము ఈ మధ్య తీసుకొచ్చినటువంటి గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025, ఒక దశాబ్ద కాలం మాకు ఎనర్జీ పాలసీ లేదు. సో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వచ్చి ఈరోజు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఇద్దరు దావోస్ వెళ్తే 1,80,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఈ హైదరాబాదు ఇన్ అండ్ అరౌండ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు. ఇంకా చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. సో గ్రీన్ ఎనర్జీ మా టార్గెట్ కూడా ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. బై 2029-30 కల్లా నియర్ అబౌట్ 20,000 మెగావాట్ పవర్ని గ్రీన్ ఎనర్జీలో తీసుకొని రావాలని టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. దానికి కావాల్సిన ప్రణాళికలన్నీ తయారు చేసాం. అందులో న్యూ ఎనర్జీ పాలసీలో వీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఇన్ దాట్. బై 35 కల్లా 40,000 మెగావాట్ పవర్ తీసుకొని రావాలని. సో ద హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ది పర్టికులర్లీ అడ్వాన్స్డ్ కంట్రీస్.
సో ఆ దిశలో మన తెలంగాణ రాష్ట్రం కూడా ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మేమంతా ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ హైదరాబాద్ నగరం ఈరోజు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి కేటాయించింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఎంటైర్ Hyderabad so far, even in the combined state also, never it has been allotted 10,000 crores in one particular year in the budget. ఒక 10,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మేము బడ్జెట్లో కేటాయించి హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్లీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటే, ప్లానింగ్. సో ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్తో రకరకాలైనటువంటి నగర అభివృద్ధికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని తీసుకొని రావడం కోసం ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో ఫ్లైఓవర్స్ ఉండొచ్చు, సబ్వేలు ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం. దట్ ఈస్ డెఫినెట్లీ టేక్స్ ది హైదరాబాద్ టు ది హైట్స్ అని మేము చాలా బలంగా నమ్ముతా ఉన్నాం. ఓ పక్కన ఫ్యూచర్ సిటీ, ఇంకో పక్కన ఉన్న నగరానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇంకో పక్కన మూసీ రిజర్వేషన్, ఇంకో పక్కన గ్రీన్ ఎనర్జీ, న్యూ ఎనర్జీ పాలసీ, ఇంకో పక్కన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఇవన్నిటిని మేళవించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఫాస్ట్గా రైజ్ అవుతున్నటువంటి రైజింగ్ తెలంగాణగా ఈరోజు దేశంలో ప్రపంచంలో కనపడేటట్టుగా ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉంది. సో మిత్రులు, మీరు అడిగినటువంటి కొన్ని అంశాలు, ఉదాహరణకి హైదరాబాద్ సంబంధించిన రియల్ ఎస్టేట్ రంగం కానీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ, నాకు తెలిసి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా విరివిగా ముందుకు పోతాం. దీనికి కావాల్సిన ఈజ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ పర్మిషన్స్ కోసం కూడా అన్నీ స్ట్రీమ్లైన్ చేసి ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాం. ఎవరికి, ఎటువంటి బిల్డర్స్కి ఈ రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎవరైనా మేము చాలా స్పష్టంగా ఇచ్చాం, ఎవరైనా కొద్దిమంది కావాలని రకరకాల తప్పుడు ప్రచారం చేస్తే కూడా వీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, దిస్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ పర్టికులర్ అండ్ కమిటెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ అండ్ ది సిటీ. ఎక్కడ బిల్డర్స్ కానీ లేకపోతే డెవలపర్స్ కానీ ఇబ్బంది పెట్టాలనేటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయదు. ఎందుకంటే వీ ఆల్ ట్రీట్ యూ యాజ్ ఏ వెల్త్ క్రియేటర్స్ ఆఫ్ ద స్టేట్. మీరు వెల్త్ క్రియేట్ చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి. క్రియేట్ చేసిన వెల్త్ని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, వెల్ఫేర్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సింది. సో అవి ప్రణాళికాబద్ధంగా చేయాలంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు ఎంకరేజ్ అవర్ వెల్త్ క్రియేటర్స్. సో వీ ట్రీట్ యూ యాజ్ highly respected citizens of the Telangana state. So I am, on behalf of the government, మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మిమ్మల్ని అందరినీ కూడా గౌరవప్రదమైనటువంటి వ్యక్తులుగా చూస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనికొచ్చే వ్యక్తులుగా ముందు తీసుకొని పోతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ, ఈ గ్రీన్ ఎనర్జీ అట్లాగే మీరు తీసుకున్నటువంటి ఈ నెట్ జీరో రేటింగ్ సిస్టమ్స్ సంబంధించిన కార్యక్రమాలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని చెప్పడం కోసం నేను ప్రత్యేకంగా ఈ సమావేశానికి వచ్చాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరికి కూడా మీరందరూ కూడా యూఆర్ ఆల్ టేకింగ్ పార్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది అర్బన్ సెంటర్స్. పర్టికులర్లీ ఆర్కిటెక్ట్స్ వచ్చినట్టుంది, ప్లానర్స్, సిటీ ప్లానర్స్ వచ్చినట్టుంది, బిల్డర్స్ వచ్చినట్టుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఉన్న కన్సల్టెంట్స్ కూడా వచ్చినట్టుంది.